ఒకప్పుడున్న యూట్యూబ్ రూల్స్కి అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యూట్యూబ్ రూల్స్కి చాలా తేడా అయితే ఉంది. ఒకప్పుడు ఎలా అంటే మీరు ఒక వీడియోని రికార్డ్ చేసి ఆ వీడియోని ఎడిట్ చేసి మీరు యూట్యూబ్లో పోస్ట్ చేసే చాలు మీకు చాలా ఈజీగా వ్యూస్ వచ్చేవి అండ్ మీకు చాలా ఈజీగా మనీ అయితే జనరేట్ అయ్యేవి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి అది చాలా కష్టం, ఎందుకంటే యూట్యూబ్ చాలా రూల్స్ అయితే తెచ్చింది. అండ్ ఇప్పుడు 2026లో కాకుండా 2027లో ఎంట్రీ అవుతున్నప్పుడే మాకైతే యూట్యూబ్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. అదేంటంటే ఇన్ని రోజులు ఉన్న మానిటైజేషన్ రూల్స్ కన్నా ఇప్పుడు ఇంకా వాటిని అప్డేట్ చేసేసారు. సో కంప్లీట్గా చేంజ్ చేశారు యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ అనేవి. సో అవన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. వాటి గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆకాష్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి యూట్యూబ్లో కొత్త రూల్స్ అనేవి చాలా అయితే తీసుకొచ్చారు. సో మనకు ఇంతకుముందు 2026లో రూల్స్ ఉన్నవి మనం చేయడానికే మనకు చాలా కష్టమైంది ఒక కంటెంట్ క్రియేటర్కి 1 ఇయర్ లోపు. సో ఇప్పుడు వాటిని మరీ దారుణంగా పెంచేశారు యూట్యూబ్ వాళ్ళు. అవి చేయాలంటే ఇంకా కష్టం. సో ఫస్ట్ రూల్స్ ఏంటంటే మీరు నార్మల్గా యూట్యూబ్లో ఒక వీడియోని అప్లోడ్ చేస్తే అది 365 డేస్లో మీకు 4000 వాచ్ అవర్స్ అయితే రావాలి. అండ్ ఒక షార్ట్ వీడియోకి వచ్చేసి 9 మిలియన్ వ్యూస్ అయితే రావాలి కదా. సో దాన్ని ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ చేసేసారు యూట్యూబ్ వాళ్ళు. అసలు దీన్ని మనం క్రాక్ చేయడానికే మనకు 1 ఇయర్ అయితే చాలా ఈజీగా పట్టేది. బట్ ఇప్పుడు దాన్ని చేంజ్ చేశారు కాబట్టి ఇంకా కొంచెం కష్టం అవ్వబోతుంది కొత్త కంటెంట్ క్రియేటర్స్కి. మీరు ఒకవేళ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒకసారి ఆలోచించి చేయండి. ఇప్పుడు చాలా కష్టం. ఇంతకుముందు వాటిని చేయాలంటేనే 1 ఇయర్ కాదు కదా 2 ఇయర్స్ పట్టేవి కొంతమంది క్రియేటర్స్కి. అంటే కన్సిస్టెన్సీ లేకుండా డిసిప్లిన్ లేకుండా అప్లోడ్ చేసేవాళ్ళు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ డిసిప్లిన్గా అప్లోడ్ చేస్తేనే మీకు 1 ఇయర్ లోపు అయితే మానిటైజేషన్ అయ్యేది. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చాలా మారిపోయింది కాబట్టి ఒకసారి ఆలోచించండి. మీరు ఒకవేళ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే 2027లో ఎంటర్ అవుతున్నప్పుడే యూట్యూబ్ నుంచి ఒక బిగ్ షాక్ అయితే వచ్చింది. ఏంటంటే ఇంతకుముందు మనకు 365 డేస్లో 4000 వాచ్ అవర్స్ టైం ఉండాలి అండ్ షార్ట్కి వచ్చేసి 9 మిలియన్స్ వ్యూస్ అయితే ఉండాలి కదా. ఇప్పుడు దాన్ని కంప్లీట్గా చేంజ్ చేసేసింది. దాన్ని అయితే డబల్ చేసేసింది. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు అప్లోడ్ చేసిన వీడియోకి 365 డేస్ లోపు 8000 అవర్స్ అయితే వాచ్ టైం అవ్వాలి. సో 4000 నుంచి 8000కి అయితే చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. అండ్ మీకు ఒక షార్ట్ వీడియోకి 9 మిలియన్సే కాదు, ఇప్పుడు ఏకంగా 20 మిలియన్స్ వ్యూస్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనకు నార్మల్గా 365 డేస్లో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడం చాలా కష్టమైంది. ఇప్పుడు 8000 అంటే మనకు 2 ఇయర్స్ కూడా పట్టచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్కి యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వాలంటే మీకు చాలా కష్టం అసలు. ఎందుకంటే మీకు కాపీ రైట్స్ కూడా ఉంటాయి, స్ట్రైక్స్ కూడా ఉంటాయి. ఇంతకుముందు సిచ్యువేషన్ అలా కాదు, చాలా ఈజీ. మీరు ఇంతకుముందు ఒక వీడియోని కాపీ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఎడిట్ చేసి మీరు యూట్యూబ్లో పెట్టినా కూడా మీకు చాలా ఈజీగా వ్యూస్ వచ్చేవి అండ్ డబ్బులు కూడా వచ్చేవి అండ్ మానిటైజేషన్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉంది కదా. ఇప్పుడు అలా కాదండి, కంప్లీట్గా చేంజ్ చేసేసారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి మీరు ఒకవేళ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ ఓన్ కంటెంట్తో చేయండి అండ్ మీ క్రియేటివిటీని చూపించండి. సో మీ సబ్స్క్రైబర్స్కి కూడా మీ వీడియో హెల్ప్ఫుల్గా ఉండాలి. అప్పుడే మీ ఛానల్ అయితే చాలా ఈజీగా గ్రో అవుతుంది. మీరు కాపీ చేసే అవకాశం అయితే ఇప్పుడు లేదండి. మీరు ఒకవేళ అలా చేస్తే మీకు కాపీ రైట్స్ పడతాయి, స్ట్రైక్స్ రేట్స్ అయితే పడతాయి. సో మీకు ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వదు, చాలా కష్టం. సో కొత్తగా మీరు ఒకవేళ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ రూల్స్ అన్ని ఒకసారి చూసి మీరైతే స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ చేసి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఆకాష్ టెక్ మిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.